మాట తిప్పని మడమ తిప్పని నాయకుడు అంటే లోకేష్ అండి. చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఇంకా మనకి ఆశ ఎవరంటే లోకేష్ గారే. మా మంగళగిరికి మాత్రం మా ముద్దుల ఎమ్మెల్యే మాత్రం లోకేష్ గారు. అందుకనే లోకేష్ గారిని మేము అంతా మెజారిటీతో గెలిపించుకున్నందుకు ఆయన ఇప్పటి వరకు కూడా మంగళగిరి వాళ్ళకి తన శాయశక్తుల ఏం చేయాలో అదంతా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా మంగళగిరి ఒక్కటే కాకుండా ఒక మినిస్టర్గా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఏం చేయాలో స్టేజ్ వెనకాల AP16BR0115 AP16BR0115 వెహికల్ ఉంది, అది కొంచెం అర్జెంట్ గా తీయాలండి, ఇబ్బందిగా ఉంది. AP16BR0115 స్టేజ్ వెనుకున్న ఈ వెహికల్ ని తొందరగా క్లియర్ చేస్తుందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. AP16BR0115. చంద్రబాబుకైనా మచ్చ ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు గారి పాలనలో అయితే ఎటువంటి మచ్చ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇదివరకంటే కూడా ఇప్పుడు ఇంకా ప్రజల కోసం లీనమై ప్రజల కొరకే జీవిస్తూ ప్రజల కోసమే పనిచేస్తున్నారు. ఈ 11 నెలల్లో ఎలా ఉందంటారు? ఎలా ఉందంటే ఇప్పుడు మనకి ఇన్నాళ్ళు మనం ఎలా ఉన్నామంటే ప్లాస్టిక్ బ్యాగ్ మన మొహం మీద కప్పేస్తే ఎంత ఊపిరాడలేదో ఉక్కిరిబిక్కిరయ్యామో, ఇప్పుడు మంచి ఒక ఆక్సిజన్ వచ్చిన వాతావరణం మనం చాలా హాయిగా ఒక రిసార్ట్స్కి వెళ్ళి మన పచ్చని చెట్ల మధ్య ఊపిరి పీల్చుకుంటే ఎంత ఆక్సిజన్ అందుతుందో ఇప్పుడు అంత ఆక్సిజన్ అందుతుంది. మంగళగిరిలో ఈ శారీ వాక్ 3K శారీ వాక్ అనేది ఇప్పుడు పెట్టినారు మంగళగిరి వీవర్స్కి సపోర్టింగ్గా. దానికి లోకేష్ గారు కూడా బ్రాహ్మణి గారు కూడా సపోర్ట్ చేసి ఈ వాక్ చేయడానికి చాలా తమ వంతు ఇది చూపిస్తున్నారు. శారీ అనేది మన కల్చర్, హిందూ కల్చర్కి ప్రతీక. ఇది ఇప్పుడు వచ్చిన శారీ అనేది చేనేత శారీ ఫస్ట్ వచ్చిన చేనేత శారీయే కదా. ఆ తర్వాత పవర్ లూమ్స్, సింథటిక్ శారీస్ వచ్చింది. ఇండస్ వ్యాలీ ఉన్నప్పటి నుంచే శారీ అనేది ఇప్పుడు వచ్చింది కాదు. ఇండస్ వ్యాలీ ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇండస్ వ్యాలీలో నుంచి కూడా శారీ అనేది పుట్టింది. శారీ ఒక 6 గజాల చీర ఒక అద్భుతం అండి. అది మన హిందూ ట్రెడిషను. మన హిందువులు ప్రతి ఒక్క ఒకేషన్కి ఒక్కొక్క రకమైన శారీ కట్టుకుంటారు. పెళ్ళైతే పట్టు బట్టలు, పసుపు బట్టలు కట్టుకుంటారు. తర్వాత ఎర్ర చీర అనేది మంగళదాయకము. అట్లా ఒక్కొక్క అకేషన్కి ఒక్కొక్క రకమైన శారీ డిజైన్ ఉంటుంది, శారీ కట్టుబడి ఉంటుంది. రకరకాల శారీ కాంచీవరం